హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 46. ఇక స్టోరీలోకి వెళ్తే, నైట్ మొత్తం రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఎంగేజ్మెంట్ ఎలా బ్రేక్ చేయాలా అని ఆలోచిస్తూ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ నిద్రపోయిన ప్రణవి మార్నింగ్ 8 అవుతున్నా నిద్ర లేవదు. ప్రణవి ఎంతసేపటికి రూమ్ డోర్ ఓపెన్ చేయకపోయేసరికి రాగిణినే ప్రణవి రూమ్ డోర్ నాక్ చేస్తూ ఉన్న రాగిణి వాయిస్ విని మత్తుగా కళ్ళు తెరిచిన ప్రణవి కళ్ళు నురుముకుంటూ డోర్ ఓపెన్ చేసి తూగుతూ, అబ్బా ఏంటత్తా పొద్దునే నా స్లీప్ డిస్టర్బ్ చేసావు, నాకు నిద్ర వస్తుంది, త్వరగా విషయం చెప్పు అని డోర్కి ఆనుకొని నిద్ర కళ్ళతోనే రాగిణి వైపు చూసి, ఏంటత్తా పట్టు చీర నగలతో బాగా అలంకరించుకొని దగదగా మెరిసిపోతున్నావు, ఏంటి సంగతి అని ఆవలిస్తూ ముద్దుగా అడుగుతుంది. ఏయ్, నిద్ర మత్తు ఇంకా వదలలేదా నీకు? ఇంకో 2 గంటల్లో నీ ఎంగేజ్మెంట్, అది కూడా మర్చిపోయావా? పో, ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వరా. ఈ పాటికి రెడీ అయ్యి ఉంటావనుకుంటే ఇంకా బ్రష్ కూడా చేయకుండా పడుకొని ఉన్నావు. ప్రణవికి అప్పుడు బల్బు వెలుగుతుంది, ఇవాళ విక్రమ్తో తన ఎంగేజ్మెంట్ అని. హో గాడ్, ఇదెలా మర్చిపోయాను అనుకుంటూ విసుగ్గానే వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాత్రబ్తో రూమ్లోకి మొహాన్ని చిరాగ్గా పెట్టుకుని వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంటుంది. రాగిని ఈలోపు ప్రణవి ఎంగేజ్మెంట్ సారీ అండ్ జ్యువెలరీ మేకప్ ఐటమ్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి ముందుగా ప్రణవికి నీట్గా హెయిర్ డ్రైడ్ చేశాక ప్రణవి పర్ఫెక్ట్గా బ్యూటీషియన్ హెల్ప్తో సారీ కట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చిన బ్యూటీషియన్ ప్రణవికి నీట్గా మేకప్ వేశాక జ్యువెలరీ నీట్గా పెడుతూ, చాలా బాగున్నారు మేడం, నేను ఎంత మేకప్ వేసినా మీలో ఆ మొహం, మీరు అలా మొహం మార్చుకొని ఉంటే పెళ్లి కూతురు ఫేస్లో వచ్చే గ్లో మీలో కనిపించదు, సో ప్లీజ్ కాస్త నవ్వండి. ప్రణు, ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు? కొంచెం నవ్వురా. విక్రమ్ చాలా మంచివాడు, తనతో నీ లైఫ్ చాలా బాగుంటుంది, సరేనా? ఏది నా కోసమైనా కొంచెం నవ్వు. నిన్నిలా చూస్తే మీ డాడ్ కూడా చాలా ఫీల్ అవుతాడురా, నా మాట విను తల్లి. ప్రణవి కొంచెం తల పైకెత్తి రాగిణి వైపు చూసి చిన్నగా నవ్వడంతో రాగిణి ప్రణవి నుదుటి మీద ముద్దు పెడుతూ, నా బంగారం, నా దిష్టి తగిలేలా ఉంది నీకు, అంత బాగున్నావు తెలుసా అంటూ తన కళ్ళకున్న కాటుక తీసి ప్రణవి చెవి వెనక పెడుతూ, మిగిలిన మేకప్ కూడా త్వరగా ఫినిష్ అయ్యి అని బ్యూటీషియన్కి చెప్పి రాగిణి గెస్ట్లను రిసీవ్ చేసుకోవడానికి కిందకి వెళ్తుంది. ఆయుష్ హాల్లో నుండి రూమ్లోకి వచ్చి ఇద్దరు రెడీ అయ్యారా అని ఆశి దియాలను చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇద్దరు ఆయుష్ సెలెక్ట్ చేసిన అవుట్ఫిట్లలో అందంగా కనిపిస్తూ ఉంటే వాళ్ళని అలా చూసి ఆయుష్ కళ్ళల్లో చిరుతడి చేరుతుంది. ఏ రోజు కోసమైతే ఆయుష్ ఇన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తూ ఉన్నాడో ఆ రోజు రావడంతో ఆయుష్కి నోట్లో నుండి బయటకు మాట కూడా రావడం లేదు. ఆశి చూడకుండా కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని ఇద్దరిని చూస్తూ నవ్వుతూ వాళ్ళ ముందుకు వెళ్తాడు. ఆయుష్ వాయిస్ విని వెనక్కి తిరిగి చూసిన ఆశి తన లెహెంగాకి మ్యాచ్ అయ్యే సూట్లో రాజకుమారులాగా వెలిగిపోతూ ఉన్న ఆయుష్ని చూసి క్యూట్ స్మైల్తో, లుకింగ్ స్టన్నింగ్ ఆయుష్ గారు అంటూ ఫస్ట్ టైం ఆయుష్కి పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ కాంప్లిమెంట్ ఇస్తుంది. వాట్, నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇచ్చావా? ఇది కళా నిజమా అని ఆయుష్ ఆశి వైపు చూసి, మోకాలికి దెబ్బ తగిలితే చిప్పు కాని దొబ్బిందా ఆశి అని నవ్వాపుకుంటూ అడుగుతున్న ఆయుష్ మీదకి కోపంగా కోమ్ విసిరేసి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. ఆశి కోపాన్ని ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ టైం లెహెంగా వేసుకున్న దియా దాన్ని ఎలా క్యారీ చేయాలో తెలియక, డాడ్ ఇది చాలా హెవీగా ఉంది, నాకు షార్ట్ కావాలి అంటూ లెహెంగా 2 చేతులతో ఎత్తుకొని పట్టుకొని డల్గా అడుగుతుంది. లెహెంగాలో బుట్టబొమ్మలా ఉన్న కూతురి వైపు మురిపెంగా చూస్తూ తనని ఎత్తుకొని ఇద్దరికీ సెల్ఫీ తీసి, లుక్ హియర్, ఎంత క్యూట్గా ఉన్నావో, పిన్ని ఎంగేజ్మెంట్ అయ్యే వరకు అడ్జస్ట్ అవ్వు బంగారం అంటూ దియా లెహెంగాని కాస్త పైకి అడ్జస్ట్ చేసి, ఆశి రెడీ అయింది చాలు, ఇక వెళ్దాం అని అడుగుతూ ఉన్న ఆయుష్ మాటలకి 2 minutes ఆయుష్ గారు అంటూ లెహెంగాని ఆఫ్ సారీలాగా కట్టుకొని ఇప్పుడు వెళ్దాం అంటూ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన ఆశిని చూసి నవ్వుతూ దియాని ఎత్తుకుని కిందకి వెళ్తాడు. జంటగా కిందకి వస్తున్న ఆయుష్ ఆశీలను చూసి అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటే అందరి వైపు చూసి చిన్నగా నవ్వుతూ కిందకి వస్తున్న ఆశి నిషాన్ మొహాన్ని చూసి కోపంగా సీరియస్గా పెట్టుకొని ఆయుష్ పరిచయం చేస్తున్న వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని గమనించిన మోహిత్ డల్గా కూర్చొనున్న నిషాన్ని చూసి, రే నీష్, ఏంట్రా, ఏమైంది? ఆశి నిన్ను చూసి ఎందుకలా మొహాన్ని సీరియస్గా పెట్టుకుంది? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? లేదు బావా, ఆశికి చారిటీ గురించి నేను చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయింది, అందుకే తను నాతో మాట్లాడడం లేదు. వాట్, ఎలా తెలిసిందిరా? నిన్నేమైనా అడిగిందా? నిన్న మనం వెళ్ళిన చారిటీని గుర్తుపట్టింది, అందుకే అడిగింది. కవర్ చేయలేక నేను నిజాలు చెప్పేశాను. అన్నయ్య గురించి అడిగింది కానీ నేనేమీ చెప్పకుండా వెళ్ళిపోయాను, అందుకే నా మీద కోపంగా చూస్తూ ఉంది.
ఫీల్ అవ్వకు నీష్, నిజ నిజాలు తనకి తెలియకుండా ఎన్నాళ్ళో దాచలేం కదా. కానీ ఇప్పుడే తనకి అన్ని విషయాలు తెలియకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఇలా డల్గా కూర్చొనుంటే బావకి డౌట్ వస్తుంది. కాస్త నవ్వు అంటూ నిషాని డైవర్ట్ చేసి ఎంగేజ్మెంట్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేస్తాడు. ముహూర్తంకి టైం అవుతుంది, వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని తీసుకురాండి అని పురోహితుడు చెప్పడంతో ఆశీ రాగిని వెళ్ళి ప్రణవీను, కల్పన మోహిత్ వెళ్ళి విక్రమ్ను తీసుకుని వచ్చి ఎదురెదురుగా కూర్చోపెడతారు. పురోహితుడు ఎంగేజ్మెంట్కి చదవాల్సిన మంత్రాలన్నీ చదివి లగ్నపత్రిక కూడా చదివి వినిపించాక ముహూర్తం ఇద్దరికీ నచ్చడంతో అదే ఫిక్స్ చేసి అయ్యా ఇరువురు తాంబూలాలు మార్చుకోండి అని చెప్పగానే ప్రణవి మదర్ లేకపోవడంతో సూర్యదేవ్ రాగిణీలు తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని కల్పనా కమలతో తాంబూలాలు మార్చుకుంటారు. ఇక అమ్మాయి అబ్బాయి రింగ్స్ మార్చుకోండి అంటూ ఆయుష్ స్పెషల్గా తెప్పించిన డైమండ్ రింగ్స్ చెరొకరికి ఇచ్చి వాళ్ళ వైపు చూస్తూ మంత్రాలు చదువుతూ ఉంటాడు. ప్రణవి తన చేతిని విక్రమ్కి ఇవ్వకుండా గట్టిగా 2 చేతులు పట్టుకొని ఉండడం చూసిన విక్రమ్ దీనికి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు కూడా ఎలా ఆపాలా అని చూస్తూ ఉంటుంది. దీనికి ఆలోచించే సమయం కూడా ఇవ్వకూడదు అని బలవంతంగా ప్రణవి చేయిలాగి తన వేలికి రింగ్ పెట్టేసి అందరి ముందు నీస్ మీద కూర్చొని కిస్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ప్రణవి కోపంగా తన చేతిని వెనక్కి తీసుకొని చేతిలో రింగ్ పట్టుకొని ఆఖరిసారిగా ఆయుష్ వైపు చూస్తుంది. ఆయుష్ వద్దు అని చెప్తాడేమోనన్న పిచ్చి ఆశతో. కానీ ఆయుష్ తన వైపు కోపంగా చూస్తూ పెట్టు అని లిప్స్ మూమెంట్ ఇవ్వడం చూసి కళ్ళల్లో నీళ్ళాపుకుంటూ కృష్ణదేవ్ వైపు చూస్తుంది. తన తండ్రి మొహంలోని సంతోషాన్ని చూస్తూ అది స్పాయిల్ చేయడం ఇష్టం లేక గట్టిగా కళ్ళు మూసుకొని విక్రమ్ చేతిని వణికే చేతులతో పట్టుకొని ఆయుష్ల వైపు ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ అయిష్టంగానే విక్రమ్కి రింగ్ పెట్టి కన్నీళ్లు తుడుచుకుంటుంది. ప్రణవి రింగు పెట్టగానే ఇద్దరి మీద పైనుండి గులాబీ రేఖల వర్షం కురిపిస్తారు. అది చూసిన విక్రమ్ నవ్వుతూ ఉంటే ప్రణవి నవ్వుతూ ఉన్న ఆశి వైపు చూస్తూ నా కళ్ళల్లో ఉన్న నీళ్లు నీ కళ్ళల్లోకి వచ్చే టైం ఎక్కువ లేదు. నిన్నిలా ప్రశాంతంగా ఉండనివ్వను. నీ జీవితాన్ని అల్లకల్లోలం చేయకుండా ఈ ప్రణవి నిద్రపోదు అని కోపంగా అనుకుంటూ విక్రమ్ పక్కన నిల్చుకొని నిషాన్ అందించిన పూలదండ విక్రమ్ మెడలో వేసి విసుగ్గానే ఫొటోస్కి పోజిస్తుంది. ఆయుష్ వాళ్ళ వైపు చిరునవ్వుతో చూస్తూ ఆశితో కలిసి జంటగా వెళ్ళి విక్రమ్ ప్రణవీల మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాడు. విక్రమ్ ప్రణవి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆయుష్ బ్లెస్సింగ్స్ తీసుకునేలాగా చేస్తాడు. ఆశి ఇద్దరిని హక్ చేసుకుంటూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటే ప్రణవి నవ్వుకుంటూ ఉన్న ఆశి వైపు చూసి మొహాన్ని పక్కకు తిప్పుకోవడం ఆయుష్ గమనిస్తూనే ఉంటాడు. తన చేయి పట్టుకొనున్న దియా సడన్గా ఆశిని వదిలి అమ్మమ్మ తాతయ్య అంటూ పరిగెడుతూ వెళ్ళడం చూసి ఏ దియా ఎక్కడికి అంటూ వెనుకనే వెళ్ళిన ఆశీకి దియాను ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉన్న కొత్త వ్యక్తులు ఎవరో అర్థం అవ్వక వాళ్ళ వైపు బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంటుంది. మోహిత్ కొత్తగా వచ్చిన వాళ్ళను చూసి హ్యాపీగా వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుంటూ హాయ్ డాడ్, హాయ్ మామ్ అని నవ్వుతూ విష్ చేయడం చూసి ఆశి ఇద్దరి వైపు పరీక్షగా చూస్తూ ఉంటుంది. విక్రమ్కి విషెస్ చెప్పి ఆశీ దియాల కోసం చూసిన ఆయుష్కి ఇద్దరు తన పక్కన లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అనుకుంటూ వాళ్ళ కోసం చూస్తూ ఉన్న ఆయుష్కి ఆశీ మోహిత్ వాళ్ళ వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండడం చూసి ఆశీ ఇక్కడేం చేస్తున్నావు అంటూ తన భుజం మీద చేయి వేసి మోహిత్ పేరెంట్స్ని చూసి నవ్వుతూ కమ్ విత్ మీ అంటూ ఆశీ మోహిత్ పేరెంట్స్ ముందు నిల్చుకోబెట్టి అంకుల్ హవ్ ఆర్ యూ అంటూ మోహిత్ ఫాదర్ దిలీప్ను ఫార్మల్గా హక్ చేసుకొని పక్కనే ఉన్న మోహిత్ మదర్ సంధ్యను నవ్వుతూ హక్ చేసుకుంటూ ఎలా ఉందంటే మీ కూతురు అని మెల్లగా సంధ్య చెవిలో చెప్పి సంధ్య నుండి దూరం జరుగుతాడు. సంధ్య ఆశి వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ బేబీ హవయు అంటూ ఆశను గుండెలకు హక్ చేసుకొని ఎమోషనల్ అవుతూ అడుగుతుంది. అది చూసిన మోహిత్, ఆయుష్ అండ్ దిలీప్ హో గాడ్ అంటూ తలపట్టుకుంటూ సంధ్యకు సైగలు చేస్తారు. కానీ ఆశను చూసిన హ్యాపీనెస్లో సంధ్య వీళ్ళ వైపు చూడదు. ఆశి సంధ్య నుండి ఇబ్బందిగా దూరం జరగడానికి చూస్తూ ఉన్న సంధ్య వదలకుండా గట్టిగా హక్ చేసుకొని ఉండడంతో బలవంతంగా దూరం జరుగుతూ 2 అడుగులు వెనక్కి వేసి సంధ్య వైపు చూస్తూ ఆంటీ నేను మీకు తెలిసినట్టే బిహేవ్ చేస్తున్నారు అంటూ అయోమయంగా చూస్తూ అడుగుతుంది. సంధ్యకి తను ఏం చేసిందో గుర్తు చేసుకుంటూ అది నీ గురించి డైలీ మోహిత్ చెప్పేవాడు బేబీ. సో మీరిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్లా ఉంటారంట కదా. నేను కూడా నిన్ను కూతురులాగా ఫీల్ అయ్యి హక్ చేసుకున్నాను. ఫీల్ అయ్యి ఉంటే సారీ బేబీ. బాధగా ఉన్న సంధ్య ఫేస్ని చూసి అయ్యో ఇంత చిన్న విషయానికి నేనెందుకు ఫీల్ అవుతానమ్మా, నేను మీకు కూతురు లాంటి దాన్ని, మీరు నన్ను డాటర్ లానే ఫీల్ అవ్వండి, నో ప్రాబ్లం అంటూ చిరునవ్వుతో చెప్పడంతో సంధ్య నవ్వుతూ ఇలా రా అమ్మా అంటూ ఆశీ మెడలో చైన్ వేస్తూ ఇది ఈ మామ్ డాడ్ తరపున నీకు ఒక స్మాల్ గిఫ్ట్. మీ మ్యారేజ్కి అటెండ్ అవ్వలేకపోయాం, అందుకే ఈ గిఫ్ట్, వద్దు అనుకో ప్లీజ్.
సంధ్య అభిమానంగా తన మెడలో వేసిన చైన్ వైపు చూస్తూ దాన్ని చేత్తో పట్టుకుని చాలా బాగుందమ్మా అంటూ థ్యాంక్ యూ అని చెప్తూ చైన్కి డాలర్ కనిపించడంతో ఏంటిది ఏవో ఫోటోస్ సెట్ చేసినట్టున్నారు అని చెప్పి ఆ డాలర్ ఓపెన్ చేసిన ఆషికి లెఫ్ట్ సైడ్ తన పిక్కు రైట్ సైడ్ ఆయుష్ పిక్కు అందంగా నవ్వుతూ కనిపించడం చూసి హబ్బా ఇక్కడ కూడా ఈ బీస్ట్ పిక్కేనా, నాది దియాది సెట్ చేయొచ్చు కదా అని మొహాన్ని అసహనంగా పెట్టుకుని ఉంటుంది. ఏమైందిరా ఫేస్ అలా పెట్టావు, లాకెట్ నీకు నచ్చలేదా అని అడుగుతూ ఉన్న సంధ్య వైపు చూస్తూ నో 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 అమ్మ అలాంటిదేం లేదు, చాలా బాగుంది అని ప్లెజెంట్గా నవ్వుతూ పక్కనే ఉన్న దిలీప్ వైపు చూసి ఎలా ఉన్నారు అంకుల్ అంటూ దిలీప్ కాళ్ళకు నమస్కారం చేస్తూ అడుగుతుంది. దిలీప్ ఆశి భుజం పట్టుకొని పైకి లేపి నుదుటిన ముద్దు పెడుతూ సంధ్యనేమో అమ్మ అని పిలుస్తావు, నేను అంకులా, ఇదేం బాలేదు ఆశి, నన్ను కూడా డాడీ అని పిలు అని అంటూ ఉన్న దిలీప్ను చూసి అలాగే నాన్న ఎలా ఉన్నారు అని దిలీప్ చేయి పట్టుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. సంధ్య దిలీప్ ఇద్దరు చుట్టూ ఉన్న అందరినీ మర్చిపోయి ఆశితో నవ్వుతూ మాట్లాడడం చూసి ఆయుష్ మోహిత్ నవ్వుతూ దియాని ఎత్తుకుని అక్కడి నుండి గెస్ట్లతో మాట్లాడడానికి వెళ్తారు. అమ్మా విక్రమ్ అన్నయ్యకు ప్రణవికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఈ హడావిడి అంతా అయిపోయాక మనం ఫ్రీగా మాట్లాడుకుందాం అని లగేజ్ను రూమ్లో పెట్టమని మెయిడ్కి చెప్పి ఆశి ఒక్కొక్కరిని మాట్లాడిస్తూ ఉంటే సంధ్య దిలీప్ నవ్వుతూ విక్రమ్ వైపు అడుగులు వేస్తారు. సంధ్య దిలీప్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయని రాగిని వీళ్ళని చూసి నవ్వుతూ ఏమండి ఎవరొచ్చారో చూడండి అంటూ సూర్యదేవికి దిలీప్ వాళ్ళని చూపెట్టి నవ్వుతూ ఎదురు వెళ్ళి మర్యాదలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సూర్యదేవ్ గిల్టీగా దిలీప్ చేతులు పట్టుకొని నేను చేసిన తప్పుని మన్నించి ఇండియాకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ దిలీప్ గారు, ప్లీజ్ కమ్ అంటూ వాళ్ళకి సోఫా చూపెట్టి పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆశి వచ్చిన గెస్ట్లందరితో మాట్లాడుతూ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఆయుష్ రప్పించిన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వండి, ఈ మహల్లో జరుగుతున్న రెండో శుభకార్యం ఇది, సో ఎక్కడ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి అని చెప్తూ ఉంటుంది. విక్రమ్ పక్కన కోపంగా నిల్చుకుని గెస్ట్లు ఇస్తున్న గిఫ్ట్స్ అన్ని విసుగ్గా అందుకుంటూ అంతకంటే చిరాగ్గా ఫొటోస్కి పోజిస్తున్న ప్రణవి దిలీప్ సందేహాలను చూసి షాక్ అవుతూ నవ్వు నటిస్తూ వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్ విక్రమ్తో కలిసి తీసుకొని అంటే మెల్లగా అందరూ ఒక్కటయ్యారన్నమాట. వీళ్ళను దానికి దగ్గర చేయడానికి బావ ఇండియా రప్పించుంటాడు. నేను ఇంకా చూస్తూ సైలెంట్గా ఉంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఎంగేజ్మెంట్ ఎలాగో ఆపలేకపోయాను, కనీసం ఈ ఇంట్లో ఎటువంటి ఆనందాలు లేకుండా చేస్తేనైనా కొంతలో కొంతైనా నా పగ చల్లారుతుంది అని గెస్ట్లు ఇస్తున్న గిఫ్ట్స్ తీసుకుంటూ ఆశీ వైపు చూసిన ప్రణవికి సంధ్యతో నవ్వుతూ మాట్లాడుతూ స్వీట్ తింటూ కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఏ గతం గురించి అయితే నీకు తెలియకూడదు అని చెప్పి జాగ్రత్త పడ్డాను, ఇప్పుడు అదే గతం నీకు తెలిసేలా చేసి నిన్ను బావకి శాశ్వతంగా దూరం చేస్తాను, చూస్తూ ఉండవే అని కన్నింగా నవ్వుకుంటూ ఆశీ వైపు వెళ్తూ ఉన్న ప్రణవిని చూసి ఏయ్ ఇక్కడ గెస్ట్లందరూ వస్తూ ఉంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఎంగేజ్మెంట్ నాకొక్కటే కాదు ఇద్దరికీ జరుగుతుంది, ఎక్స్ట్రాస్ చేయకుండా వచ్చి నిల్చుకో, నా జీవితానికి వీడొకడు అని విక్రమ్ని తిట్టుకుంటూ తన వైపే కోపంగా చూస్తూ చిటికెన వేలు పైకెత్తి అది చూపిస్తూ ఇక్కడికి కూడా వెళ్ళనీయవా లేక అక్కడికి కూడా జంటగా వెళ్దామా అని విసుగ్గా అరుస్తుంది. యూ నాటీ అని ప్రణవి బుగ్గలాగి కావాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్దాం, ఇప్పుడు వెళ్తే బాగోదు, సరే త్వరగా వచ్చేసాయి, ఇక్కడ అప్పటి వరకు నేను మేనేజ్ చేస్తానులే. ప్రణవి విక్రమ్ వైపు చిరాగ్గా చూస్తూ ఫాస్ట్గా అక్కడి నుండి విక్రమ్ కంట కనిపించకుండా ఆశి దగ్గరికి వెళ్తుంది. అప్పటికే సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోవడంతో హాయ్ ఆశి ఏంటి చాలా కష్టపడుతున్నట్టున్నావు అంటూ వెటకారంగా దీర్ఘం తీస్తూ అంటుంది. మరి సూర్యదేవ్ వర్మ గారి ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్లవి నువ్వు, నీ ఎంగేజ్మెంట్లో ఎటువంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి కదా అని నవ్వుతూ ఈ సారీలో నువ్వు చాలా చాలా బాగున్నావు ప్రణవి, ఫంక్షన్ అయ్యాక నీకు దిష్టి తీయాలి. నా గురించి కాసేపు పక్కన పెట్టు కానీ మోహిత్ పేరెంట్స్తో త్వరగా కలిసిపోయినట్టున్నావు, వాళ్ళంతా నచ్చారా నీకు? మోహిత్ అన్నయ్య పేరెంట్స్ చాలా మంచివాళ్ళు, నన్ను సేమ్ వాళ్ళ డాటర్ లాగే ట్రీట్ చేస్తున్నారు, అన్నయ్య లాగే వాళ్ళు కూడా మంచివాళ్ళు, నేను వాళ్ళకి తెలియకపోయినా నాతో చాలా బాగా మాట్లాడారు, అమ్మ నాకు చైన్ కూడా ప్రజెంట్ చేసింది చూడు అంటూ చైన్ ప్రణవికి చూపిస్తుంది. ఆ చైన్ చూసిన ప్రణవి కోపంగా పిడికిలు బిగించి వాళ్ళు మంచి వాళ్ళని మురిసిపోతున్నావు, బానే ఉంది, బట్ దియా వాళ్ళను అమ్మమ్మ తాతయ్య అని ఎందుకు పిలిచిందో అని ఎందుకు ఆలోచించలేదు నువ్వు? అందులో థింక్ చేయడానికి ఏముంది ప్రణవి, అన్నయ్య ఆయుష్ గారిని బావా అని పిలుస్తాడు, నన్ను కూడా సిస్టర్ లాగే ట్రీట్ చేస్తున్నాడు, కాబట్టి దియా చేత అమ్మమ్మ తాతయ్య అని పిలిపించుంటారు. ముందు అందరూ లండన్లోనే కదా అందరూ కలిసి ఉండేవాళ్ళు, సో దియాకి వాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువగానే ఉంటుంది, ఇందులో థింక్ చేయడానికి ఏముంది? ఇక్కడే నువ్వు పప్పులో కాలు వేసావాషి,
వాళ్ళు మోహిత్కి మాత్రమే పేరెంట్స్ అయితే పర్లేదు, బట్ వాళ్ళు ఈ మహల్ వారసుడు ఆయుష్ వర్మ భార్య కూడా స్వయాన అమ్మా నాన్న, అంటే బావకి సొంత మామయ్య అత్తయ్య అని ప్రణవి చెప్పడంతో ఆశి భూమి బద్దలైనట్టు ఫీల్ అవుతూ షాక్ అయి ప్రణవి వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ ఆయుష్ గారి వైఫ్కి పేరెంట్సా? అంటే మోహిత్ అన్నయ్య ఆయుష్ గారికి ఫ్రెండ్ కాదా, సొంత భావన అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది. అదేగా చెప్తున్నా, వాళ్ళు బావకి సొంత మామయ్య అత్తయ్య. అండ్ ఈ విషయం బావ ఎందుకు దాచాడు, మోహిత్ కూడా ఈ విషయాన్ని నీకెందుకు చెప్పలేదో నీకు తెలియాలంటే అందరూ పడుకున్న తర్వాత నైట్ నా రూమ్కి రా, అక్కడ నీకు అన్ని నిజాలు క్లియర్గా చెప్తాను అని నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిన ప్రణవిని చూసి ఆశి చలనం నేనైతే చైర్లో కూర్చుంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.